నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. మన హార్టికల్చర్ గార్డెన్లో ఉన్నాము. నేను ఇంతకుముందు ఎంతసేపు ఉన్న పైన 6 ఎకరాలు చూపించాను ఇప్పటి వరకు మీకు. కింద మన 10 ఎకరాల కింద 6 ఎకరాలు 4 ఎకరాలు చూపించాల. ఇవాళ ఫస్ట్ టైం తీస్తున్నాను. ఇక్కడ ఈ జూన్ 2వ తారీఖు నుంచి వచ్చిన వానలకి పిచ్చి అవతారం అయిపోయింది. చూసారా, పిచ్చి అవతారం అయిపోయింది. గడ్డి ఎట్టబెట్టింది చూడండి. ఇదంతా గడ్డి పెట్టిపోయింది. ఇది బ్రష్ కట్టర్ కొట్టాడు. ఇంకా ఇది చూడండి ఎట్టబెట్టిపోయిందో. దీని గురించి చెప్పాలండి. ఇక్కడ బోరును చూసారా, మన 10 ఎకరాలకి ఇదే బోరు జీవనాధారం అండి. ఒకే ఒక్క బోరు, జస్ట్ 1.5 ఇంచ్ బోరు. ఈ 1.5 ఇంచ్ బోరు కూడా దేవుడు కూడా చూడండి ఎంత దారుణంగా ఇచ్చాడు. ఈ బోర్డర్కి ఇచ్చాడండి. మన పొలం 10 ఎకరాల చిట్ట చివరి బోర్డర్ ఫెన్సింగ్ చూసారా ఇక్కడ ఉంది. ఈ ఫెన్సింగ్కి జస్ట్ 8 అడుగుల దూరంలో, జస్ట్ చూడండి 8 అడుగుల దూరంలో ఇచ్చాడు నీళ్లు. ఈ బోరు పోతే ఇక నీళ్ళు కూడా లేవు మనకి. చూడండి ఇదనమాట. ఇది ఈ పక్కదంతా మా వెంచర్లు అయిపోయి అమ్మేసుకున్నారు. అంత రియల్ ఎస్టేట్. అదిగో మా వెంకన్న గుడి, అదిగో మా వెంకన్న గుడి అండి, మా వెంకటేశ్వర స్వామి గుడి. అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు పక్కనే. అయ్యప్ప స్వామి వెంకన్న ఉన్నారు. ఆ గుట్ట మీద కూడా చెట్లు పెట్టాలండి. మా పాపయ్య అన్నాడు అంతలో కరోనా వచ్చింది, ఆ గుట్ట మీద కూడా ఈ వానాకాలం చెట్లు పెట్టాల్సింది. మేము పెట్టలేకపోయాము. ఫారెస్ట్ వుడ్ వచ్చేసరికి పెడతాం. ఇవన్నీ వెంచర్లు అయిపోయినాయండి. వెంచర్లు అయిపోయినాయి. దారుణం. అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే భూములు అన్నీ ప్లాట్లు చేసి అమ్మేశారు. అది ఇప్పుడు ఇక మన పొలంకి వద్దాం. చెప్పాను కదండి, ఈ బోర్డర్కి 8 అడుగుల దూరంలో ఉన్న ఈ ఒక్కొక్క బోరే నాకు జీవనాధారం అనమాట. ఈ 1.5 ఇంచ్ నీళ్ళతోనే నేను దరిదాపు 10 నుంచి 12,000 చెట్లు బతికిస్తున్నానండి. చూడండి, గడ్డి పట్టిపోయి, తుంగ పట్టిపోయి, జమ్మి పట్టిపోయి పిచ్చి అవతారం అయిపోయింది నా పొలం అంతా. ఎంత దారుణంగా ఉందో చూడండి, ఎంత దారుణంగా ఉందో. పిచ్చి అవతారమే అంతా. 4 నెలల వానకి మొత్తం ఇదైపోయింది, గడ్డి పెట్టిపోయింది. మా వాడి వాళ్ళ బ్రష్ కట్టర్ పెట్టారు. మా 2-3 పనాళ్ళతో సహా మొత్తం ఎడే వచ్చామన్నమాట. చూడండి, బోర్డర్ ఫెన్సింగ్కి ఇక్కడ మేము సర్వే చేశానండి. ఇక్కడ సర్వే ఉంటుంది. ఆ చివరికి వెళ్ళే తలకి చూడండి, అక్కడ యూకలిప్టస్లు ఉన్నాయి. ఒక పక్కన ఏమన్నా సర్వే, ఈ అంచుకి ఏమన్నా సర్వే చేశాను, ఆ అంచుకి ఏమన్నా యూకలిప్టస్ వేసానమాట. చూడండి ఎంత బాగుందో. కానీ ఉరక కొట్టిందండి. మీరు గమనించండి బాగా. ఈ పచ్చటి చెట్టు ఈ పచ్చగా మారింది చూసారా, ఈ మన పసుపు పచ్చగా మారింది ఈ శ్రీగంధం మొక్క. అది ఉరక కొట్టబడిన గుర్తు అనమాట. అన్నదే ఇది అసలు అయితే చావు పెట్టేసిందండి. ఇది ఇట్లా 40-50 చెట్లు చద్దామా బతుకుదామా అన్నట్టు చూస్తున్నాయి 4 నెలల వాన దెబ్బకి. చూడండి ఎట్టుందో. ఎక్కడో కొనపేణం బట్టి ఇంకా పచ్చాకు ఉంది కొద్దిగా. అది ఇది చూడండి, ఎండు పట్టిపోయి పిచ్చి అవతారం వచ్చేసిందండి. ఎప్పుడైనా సరే మీకు శ్రీగంధం గురించి ఒక విషయం చెప్తాను. ఈ విధంగా చెట్టు కనుక కాండానికి పగుళ్ళు ఇచ్చిందంటే దానికి చావు కళేనండి. గాలి కట్టుకొట్టుకుని ఇటు కొట్టుకుని ఇది చూడండి ఇట్లా రాకూడదు. ఈ పగుళ్ళు ఇచ్చి ఇట్లా ఊడిపోకూడదు. ఇది ఎర్రచందనానికి ఇంకా మిగతా చెట్లకు అలవాటు అనమాట. ఇది ఇట్లా పోకూడదు. ఈ పగుళ్ళు ఇచ్చి ఈ విధంగా వచ్చింది అంటే మాత్రం ఈ పిచ్చి లక్షణమే. అదనమాట. ఉరక దెబ్బ బాగా కొద్దిగా, దాంతోపాటు ఫంగస్ కూడా చేరింది. నేను కషాయాలు కొట్టడం కూడా తగ్గించేసాయి. అసలు 4 నెలల నుంచి దీంట్లోకి రాలేదండి. ఇవాళ చూడండి, జామ చెట్లు పర్వాలేదు, అదిగో ఎర్రచందనం చెట్లు పర్వాలేదు. ఎటొచ్చి ఇదిగో ఈ ఒక్క పండు మారిపోయిందల్లా ఈ శ్రీగంధమేనండి. శ్రీగంధం ఎప్పుడు సెన్సిటివ్ ప్లాంట్ అండి. కాబట్టి అది అట్లాగే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత బురదగా ఉందో. ఇది చూడండి, ఇంకా ఆరలేదు. జూన్ 2వ తారీఖు నుంచి పడ్డ వానలకి ఈ పచ్చిదనం పోలేదండి. ఇప్పుడే కొద్దిగా చూడండి, ఇది చూడండి, ఇదిగో చూడండి ఎట్లా చూడండి, ఇంకా పచ్చి వారలేదు. ఇప్పుడు వారం 10 రోజులు కనుక వాన రాకపోతే ఉండేది. కానీ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కత్తిరించాల్సిన కొమ్మ, జూలైలోనే కత్తిరించాల్సిన కొమ్మ ఇప్పుడు దాకా కత్తిరియలేకపోయా. ఈ కరోనా మూలన ఈ లేబర్ దొరకట్లేదు. పనికి ఆహార పథకం ఎటు ఆడాడు పోతున్నాడు. కరోనా ఎఫెక్ట్ ఎవడూ దొరకట్లేదు. దాంతో నాకు మన్రేగా చాలా దెబ్బతీస్తుందండి రైతుల్ని. చాలాసార్లు పిఎం గారికి కూడా, మా వెంకయ్య నాయుడు గారికి కూడా లెటర్లు పెట్టా. ఈ మన్రేగా ఎత్తేయండి స్వామి, మహానుభావులారా, మీరు తీసేస్తే రైతులు బతుకుతాము అని చెప్పి ఎన్నో లెటర్లు కూడా పెట్టాం. 3-4 లెటర్లు. చూడండి, ఇది
ఆయిల్ పామ్ చెట్టు అండి. ఇంతవరకు మన దాంట్లో ఆయిల్ పామ్ చెట్లు చూపించలే. ఇక్కడే 3-4 చెట్లు ఉన్నాయి ఈ నా కింద 4 ఎకరాల్లో మన బోర్డర్ దగ్గర. చూడండి ఈ ఆయిల్ పామ్ అనమాట. ఈ మట్టలు కూడా కత్తిరించాలండి. మొన్న బాగా ఒక అడుగులోతు నీళ్ళలో కత్తిరించాము, పైనగా ఎక్కువ ఒత్తేతలకి ఈ కత్తిరించాము. ఇప్పుడు ఈ మట్ట కింద దాకా తీసేయాలండి. ఈ కింద దాకా తీసేయాల్సి వచ్చింది. తీసి నీట్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. చూసారా మీకు బ్రష్ కట్టర్ చూడండి ఎంత బాగా పనిచేస్తుందో, ఫస్ట్ క్లాస్గా పనిచేస్తుంది. ఈ మావాడు కొడుతున్నారు చూడండి, చూడండి ఎంత మంచిగా వెళ్తుందో. ఈ 4 నెలల్లో ఇది 3వసారి కొడతాం బ్రష్ కట్టర్తో గడ్డి. నీళ్ళల్లో కూడా కొట్టా తప్పక, ఏం చేస్తాం మరి. ఇట్లా చూడండి, ఇట్లా కొట్టుకెళ్ళాలన్నమాట. ప్రతి రైతు హార్టికల్చర్ ఉన్న వాళ్ళైతే 10,000 పెట్టి 8,000 10,000 ఎంత ఇది నాకు ఐడియా లేదు. ఇది కొనుక్కుంటే చక్కగా పాట కూడా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, చూడండి చూడండి ఎంత బాగా పెట్టారు సార్. బ్రష్ కట్టర్ ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇక మనం లోపలికి వెళ్దామండి. ఇంకా మీకు చూపిస్తా కొన్ని చెట్లు బోర్డర్ దాకా చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఇదంతా బురద అయిపోయిందండి. ఈ బురదలోనే నడుస్తున్నా ఇంకా చూసుకుంటా. చూడండి ఇవన్నీ ఎట్లా దెబ్బతినిపోయినాయనండి. చూడండి తాద్దామా బతుకుదామా అన్నట్టు ఎలిచేసి ఎర్ర మొక్కలు వేసి పోయినాయండి. 5.5 సంవత్సరాలు పెంచిన తోట ఇది, లేత తోట. దానప్పుడు అది ముందు 6 సంవత్సరాల తోట, ఇదేమో 4.5 సంవత్సరాల తోట. ఇక్కడే చూడండి నేను ఎంత దారుణంగా ఆలోచించాను. ఏది మన ఒక్క చెట్టు శ్రీగంధానికి తోడు మొక్కగా వేసేసాను. చూసారా ఈ శ్రీగంధం మొక్క, ఈ పక్కన ఒక్క చెట్టు అడకనట్టు అలా అనమాట. ప్రతిదానికి దరిదాపు జామ చెట్టు ఉంటుంది, శ్రీగంధం చెట్టు ఉంటుంది. ఈ అంచుకు వచ్చేసరికి నేను మన వేసుకొచ్చేది మన ఫెన్సింగ్కి, బోర్డర్ ఫెన్సింగ్కి ఇది మన యూకలిప్టస్ వేసుకొచ్చా. అలా అనమాట. నేను వదలలేదు ఫెన్సింగ్లో కూడా. నేను అన్ని రకాలైన టేక్ దగ్గర నుంచి అన్ని రకాలైన చెట్లు వేసుకొచ్చాను ఈ విధంగా. చూడండి ఇట్లా బాగా వచ్చింది. కానీ శ్రీగంధం ఎర్ర పోయింది కదా, దెబ్బతింద. కానీ కొద్దిగా ఎర్రచందనం బాగుంది సార్, ఏ మాట మాట ఎర్రచందనం బాగుంది. చూడండి ఎర్రచందనం ఎంత ఎవర్ గ్రీనిష్గా ఉందో చూడండి, ఫస్ట్ క్లాస్. అసలు ఎంత బాగా వస్తుందో చూడండి. దీనికి జాయి కుదిరింది, బాగా కుదిరి ఎంత బాగా వస్తుందో చూడండి. ఎంత బాగా వస్తుందో. అన్ని వరకు కొట్టింది, అన్ని చెట్లు పండు మారిపోయినాయి చూడండి. శ్రీగంధాలన్నీ పండు మారినాయి. 3 వరుసలు శ్రీగంధం వేసాను, ఈ వరుస ఎర్రచందనం. మళ్ళీ మూడు వరుసలు శ్రీగంధం, ఒక వరుస ఎర్రచందనం ఇట్లా వేసుకొచ్చాను అనమాట. ఇదంతా ఎర్రచందనాలు లేను. చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇదంతా ఎర్రచందనాలు లేను, బాగా వస్తున్నాయి. 4.5 సంవత్సరాల చెట్లు అండి ఇవన్నీ. బాగుంది. కానీ 4 నెలల ఉరక దెబ్బకి మొత్తం పిచ్చి అవతారం వచ్చిందండి. ఎలా పోయి ఎర్రి అవతారం వచ్చేసింది. దీంట్లో చేస్తున్నాను. మా ఆవుల దగ్గరికి వెళ్తున్నానండి. మీకు ఆవులు కూడా చూపిస్తాను నేను. పాపం వాటిని కూడా ఈ ఇట్లో బురద ఉండే తలికి పైపైన తిప్పడం అవుతుంది. చూడండి ఇదంతా గడ్డి. ఇక్కడ కొట్టుకుంటూ వస్తున్నాడు చూసారా, అది కొట్టుకొస్తున్నాడు చూసారా. ఆ విధంగా గడ్డి కొట్టేసుకోవాలి. ప్రతి హార్టికల్చర్ రైతు కలుపులు, తీపిటాలు ఇట్లాంటి పని చేయొద్దండి. అట్లా గడ్డి కొట్టేసేసి నేల మీద పడేసుకోవాలా. నెలకోసారి, అవసరమైతే చలికాలం ఎండాకాలం అయితే 2 నెలలకోసారి కొట్టేయాలా, వానాకాలం అయితే నెల కొట్టేయాలా. ఆ పెద్ద గడ్డి అంతా ఏమవుతుందంటే నేల మీద ఇట్లా కప్పబడిపోద్దండి, ఇదంతా గడ్డి కొట్టేసింది, కప్పబడిపోద్ది. ఆ విధంగా ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు కనుక కొట్టే వాటి కింద ఇది కార్పెట్ లాగుండి చక్కగా వాటి కింద ఎర్త్వామ్స్, మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ బ్రహ్మాండంగా బతుకుతాయండి. చూశారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇంకేమవుతుందంటే
మీరైతే కలుపుకుంటే ఏదో ప్రమాదం అనుకుంటారు, ఏం కాదు. ఈ గడ్డి ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే ఒక కార్పెట్ లాగా ఉంటుంది. కార్పెట్ లాగా ఉండి వాటి కింద పడి బ్రతుకుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు మళ్ళీ బోర్ దగ్గరకు వచ్చాను. బోర్ దగ్గర నుంచి నేను ఇదిగోనండి బోరు పాపం చూశారు కదా, బోరు 1.5 ఇంచ్ బోరు అండి. 1.5 ఇంచ్ బోరు, 1.5 ఇంచ్ బోర్. అది మా 10 ఎకరాలు 12,000 చెట్లను బతికిచ్చేది అదేనండి. నాకు దీన్ని అంటే నిజంగా నాకు దేవుణ్ణి చూసినట్టు చూసుకుంటానండి. ఈ బోరు పోతే హరిబాబు చరిత్ర లేదు. ఒక్కదాంతోనే బతికించుకుంటూ ఉంటాను. ఓకేనండి. చూడండి, ఇంకా ఈ చెట్లన్నీ చూపిస్తాను ఇట్లాగే. ఇది అరకనట్టు ఇక్కడ చూడండి, మీకు చిన్న చిత్రం చూపిస్తా. శ్రీగంధం చెట్టు ఇది బాగా వెళ్ళింది. దీనికి ఉరతకొట్ల మెరక మీద ఉంది. దీనికి తోడు మొక్కగా ఏం వేసాను చూడండి, అరకనట్టు వేసేసానండి. ఒక్క చెట్టు వేసేసా. మేము అడుగు దూరంలో వేసాము ఆ రోజు. 2 మొక్కలు అడుగు దూరంలో ఉన్నాయి. ఇప్పుడు 2 మొండలు కలిసిపోయింది. అయితే ఏమైందండి, నాకు ఇది ఉంది అది ఉంది బాగానే వస్తాయి, ఏది కాదు చక్కగా. చూసారా, 100-200 నెమళ్ళు అంటాను. ఇదిగో నెమల ఏకలండి. ఎక్కడ పడ్డా 10 ఎకరాల మీద ఆడ పడితే ఆడ ఏకలు ఉంటాయి ఈ గడ్డిలో. ఈ విధంగా కనుక ఉంటే గడ్డి ఇది అంతా ఒకసారి బ్రష్ కట్టామండి. చూడండి, మీరు గమనించండి. ఇదంతా బ్రష్తో గడ్డి తెగిపోయింది. ఈ విధంగా ఆకులు అలములు ఇవన్నీ ఇట్లా ఉంటే ఏమవుతుందంటే చల్లగా ఇటు కింద మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్వామ్స్ పొంగై హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ మళ్ళీ కలుపు కొట్టిన చెట్లన్నీ తీసుకొచ్చేసేసి ఇట్లా 10-15 గుట్టలు వేసేసామండి. ఇవన్నీ ఒక సంవత్సరం ఆరి ఎండిపోయిన తర్వాత బాగా జేసీబీ పెట్టి పప్పుగా చేసేసి మళ్ళీ కలుపులో మళ్ళీ ఘన జీవామృతంలో కలిపేసేస్తా. చిన్న పొల్లు కొట్టేస్తానమాట. ఒక సంవత్సరం ఎండిపోయింది అనుకోండి, పొలుకు అయిపోతుంది. 1-2 అంగుళాల మొక్కలుగా బాగా జేసీబీ పెట్టి కలిపితే ఏమైందంటే పొల్లు అయిపోతే దాన్ని తీసుకెళ్ళిపోయి చక్కగా జీవామృతంలో కలిపేస్తే వండర్ఫుల్గా కుళ్ళిపోద్ది. ఇదిగో మన 10 ఎకరాల చివర ఫెన్సింగ్ అండి, మన బోర్డర్. కలించెట్టు చెప్పాను కదా, చూడండి ఎంత బాగుందో. అది బోర్డర్, మన ఫెన్సింగ్, మన చివర 10 ఎకరాల చివర అనమాట ఇది. దాంట్లో మన సర్వీ చెట్లు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా మాత్రం మీరు గమనించండి, శ్రీగంధం పండు మారిపోయింది. ఉరక దెబ్బ 4 నెలల ఉరక దెబ్బ. జూన్ 2వ తారీఖు నుంచి వచ్చిన దెబ్బతో ఉరక దెబ్బ. ఇప్పుడైనా దేవుడి దయతో ఒక 10-15 రోజులు వాన రాకపోతే అద్భుతంగా ఎండిపోద్ది. మళ్ళీ చెట్లు అన్నీ బతుకుతాయండి. చెట్టు బాగానే వచ్చింది చూడండి, కానీ ఇదే అన్నమాట. ఇదిగో మామిడి చెట్టు, ఇది వండర్ఫుల్ మామిడి చెట్టు అండి. ఇది చూడండి, ఇదంతా అది. ఓకే, ఇది పునాస చెట్టు అండి. ఇది ఇందాక పెద్ద రసాలు, ఇది పునాస చెట్టు. చూడండి, జామ ప్రూనింగ్ చేయలేదండి. ఎప్పుడో ఇదంతా గజంన్నర తీసేసేయాలండి కొమ్మలో. పిచ్చవతారమైంది. ఇది పరాస్మండ అంటారు, మీరు గమనించారా? మన ఊళ్ళల్లో ఆవుల దగ్గర పశువుల దగ్గర బాగు చేయడానికి పొలికట్ట మండలు అనేవాళ్ళం. ఆ పొలికట్ట మండలో ఇవి కూడా పెంచుతాను నేను. ఎందుకంటే వీటితో పొలికట్ట మండలు చేసుకుని బరిగొడ్లు సాగుళ్ళు ఊడ్చుకుంటానికి, మా ఎక్కడన్నా కళ్ళాలు ఊడ్చుకుంటానికి వాటికి పనికొస్తుంది అనమాట. ఇవి కూడా పెంచుకుంటాను నేను, వదలలేనండి. పరాసమండలు అంటాం అట్లా అనమాట. చూడండి, డ్రిప్పులన్నీ ఎత్తేసాం కదా, చూడండి డ్రిప్పుల పైపులన్నీ ఎత్తేసి చుట్టేసి పక్కన దాచుకున్నాను నీట్గా. చూడండి అన్నీ దాచేసాను, పైపులన్నీ చుట్టేసేసాను. ఓకే, చూడండి అంత. ఇది ఒకసారి 3వసారి గడ్డి కొట్టాను. దీంట్లో కార్పెట్లా గడ్డి ఉంది. ఈ గడ్డి కిందే ఉంటాయండి వానపాములు. అడుగున్నర 2 అడుగుల వానపాములు ఉంటాయండి నా దగ్గర. ఆవులే ఎక్కడ ఉన్నాయమ్మా? చూడండి ఎంత బాగుందో చూడండి. కానీ ఒక్క శ్రీగంధం తప్పించి మిగతా జామ కానీ, ఎర్రచందనం కానీ, లిచ్చీలు కానీ, మన ఆయిల్ పామ్ కానీ ఇవన్నీ బాగున్నాయండి. చూడండి, టేక్ చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఇది టీక్, ఇది 4 సంవత్సరాల టీకు. ఈ పొలమే 4.5 సంవత్సరాలు తోట అండి ఇది. ఆ తోట పెట్టినాక 1.5 ఇయర్కి పెట్టాను. రెడ్డి ఇటు తోలుగా, రెడ్డి ఇటు తోలు. ఇదండి చూడండి, 5 ఎకరాలు చూపిస్తున్నాను. ఏదైనా సరే నాకు తృప్తి లేదండి, పాడైపోయింది ఈ చెట్టు.
ఇది ఇది చూడండి, ఇది హిమాలయాల దగ్గర ఇది ఉంటుందండి మనది, ఇది సిల్వర్ ఓక్ అండి. సిల్వర్ ఓక్ 4 సంవత్సరాల చెట్టు సిల్వర్ ఓక్. ప్రకృతి ధర్మం అది ఇస్తుందండి అంతేను. ఒకరితో బాదం. ఇది రోజ్వుడ్. ఇది అరేకే నట్ ఒక్క చెట్టు, 4 సంవత్సరాల క్రితం పెట్టిన ఒక్క చెట్టు చూడండి, 18 అడుగులు పెరిగిపోయింది. ఇది రుద్రాక్షలు అండి. కింద కూడా పెట్టేశాను, అక్కడ ఆఫీస్ దగ్గరే కాదండి, మీరు చూసినవే కాదు, ఇక్కడ కూడా ఉంది అనమాట. ఇది ఒక రకమైన ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది ఈస్టేషియాది ఫ్రూట్ ప్లాంట్. ఇది ఇక్కడ ఏదో పొరపాటున ఇచ్చింది, ఆల్ ఫ్రూట్స్ కన్నా ఇక్కడికి వచ్చింది. అదిగోనండి, అది చూడండి, ఆవులు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ పడితే ఆడ తిరుగుతూ ఉంటాయండి, ఆవులు మొత్తం. ఈ కింద 4 ఎకరాలు పడి మేస్తున్నాయి. ఇప్పుడు మేమందరం ఏడున్నాం కదా, ఇక్కడికి తీసుకొచ్చేసి ఏడు మేపుతూ ఉంటాం అనమాట. ఇది చూసారా, ఈ ఎండిపోయిన కొట్టేసిన కొమ్మలు కూడా మేము ఏది వేస్ట్ చేయనండి. ఇది రోజ్వుడ్ చెట్టుకి, కూలింగ్ చేయాలి. యాక్చువల్గా అయితే నిరుడే చేయాల్సిన కొమ్మలు తీలా, ఇప్పుడు తీశాను. ఈ కొమ్మలు కూడా మేము ఏం చేస్తామని చెప్పాం కదా, ఎండిపోయిన తర్వాత పొల్లులాగా జేసీబీ పెట్టి కొట్టేసేసి పొల్లు చేసేసేసి చక్కగా నేలలో మళ్ళీ జీవామృతంలో కలిపేసేసేస్తా. ఇక మహాగన్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయి మహాగన్లు. ఇది పొగడండి, ఇది పొగడ చెట్టు అండి. ఇది పొగడ చెట్టు. ఇది షిన్సూపా, సీతమ్మవారి ఈ చెట్టు కింద కూర్చుందని ఇదివరకు చెప్పాను. ఇదన్నమాట మా కింద 5 ఎకరాలు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మీకు కొంత సపోటా చూపిస్తానండి, ఏ విధంగా కాసిందో. చూడండి ఏ విధంగా కాసిందో సపోటా. ప్రకృతి వ్యవసాయంలో కాయదంటారండి, ఏం చెప్పాలా, ఏదో పిచ్చి భాష అదంతా, నమ్మొద్దండి మీరు ఎవడో. చూడండి ఎర్రి కాపండి, ఒక్కొక్క చెట్టుకు 1000 కాయ ఉందండి. 1000 కాయ, అదిగో 1000 కాయ. చిన్న పింద, ఇప్పుడంతా గోలీ సైజు పింద. 1000 కాయ మినిమం ఉందండి. చూడండి ఎక్కడ మీరు చెట్టు చుట్టూ తిప్పుతున్నా 1000 కాయ ఉంది. ఇక్కడ కూడా బాగుంది. ఎందుకు కాయదండి, అద్భుతంగా కాస్తుంది, వండర్ఫుల్గా కాసేది. మీరు మనకు ఒళ్ళం కదా అంతే, ఏదో తీసుకొచ్చి అదేది మన డిఏపీలు పొటాషులు అవి వేసుకుంటారు. దీంట్లో రోజు మన వెనకాల చూడండి, మీకు అంతా వాటర్ యాపిల్లు, రోజ్ యాపిల్లు అవన్నీ ఉంటాయి చూడండి. అక్కడ చూడండి చివరిలో రోజ్ యాపిల్లు, వెల్వెట్ యాపిల్స్, మలయాన్ యాపిల్స్. ఈ కింద 4 ఎకరాల్లో కూడా పెట్టాను అనమాట నేను తయారు చేసుకుని. అరకనట్లు అన్నీ రకరకాలు. ఆ చివరికి వెళ్తేనేమో మన బార్డర్ ఫెన్సులు కనపడుతూ ఉంటాయి. అది మన వాటర్ ట్యాంక్ కూడా పక్కన ఏది యూక్లిప్టస్ ఆయిల్ చెట్లు అండి, అవన్నీ ఎత్తాడి అన్నీ, అంతవరకు మన బోర్డర్ అనమాట. అది చూడండి, ఇది మన తోట సమగ్రమైన స్వరూపం. 4.5 నెలల నుంచి పాడైపోయిన తోట ఇది. ఇదనమాట చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తాను. అదేమన్నా అది సంపంగి. చూడండి ఆవులన్నీ ఇది ఇక్కడ వచ్చేసినాయండి. ఆవుల దగ్గర తీద్దామనే వస్తున్నాయి. ఆవుల దగ్గర వెళ్ళిపోయానండి, అక్కడ ఉన్నాయండి మా ఆవులన్నీ. చూపిస్తాను మీకు ఆవులు కూడా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. సపోటాకి బెర్రీ కాపు కాసిందండి, ఎందుకనే కానీ ఈసారి నిరుడే 700 1000 కాయ వచ్చిందని చెప్పాను నేను. ఈసారి అయితే 1000 కాదండి, ఇంకా ఎక్కువ వచ్చింది. మీకు సపోజ్ ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి, చిన్ని చెట్టు. ఇది 4 సంవత్సరాల చెట్టు. చూడండి ఎట్టుందో, 4 సంవత్సరాల చెట్టు. చూడండి ఎంత కాయేనండి, మీరు పైకి చూస్తే కాయ దాకులు చాటున ఉంటాయి, మొత్తం కాయ గుత్తులుగా ఉందండి. ఇది బాగా కనపడి చూడండి, అది కెమెరాకి ఎదురు ఉంది. ఇది చూడండి ఎంత బాగా కనపడుతుందో. చూడండి ఎండబడి చుట్టూ తిప్పుతున్నాను చూడండి. 1000 కాదండి, ఇది 4 సంవత్సరాల చెట్టే, మినిమం 1000 ఉందండి. ఇది కాలాపత్తి, ఇది వెరైటీ కాలాపత్తి. చుట్టూతో తిప్పుతున్నానండి చూడండి, గుత్తులే. పిచ్చి కాయ అండి ఇదంతా. ప్రకృతి వ్యవసాయంలో కాయదంటారు, సన్నాయి నొక్కులు నొక్కుతారండి. ఎంతసేపు ఉండి ఆ మందులు అమ్ముకోవడానికి ఎరువులు రసాయనాలు
డిఏపి అయ్యి, పొటాష్ అయ్యి, లొట్ట పీస్ అయ్యి ఇవి చెప్తారండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఏమక్కర్లా, నేను ఇచ్చే జీవామృతాలు ఘనజీవామృతాలేనండి. చూడండి, ఈ ఆకులు అలంలో కుళ్ళబెడతాను, ఇవి కూడా నేలలో కలుపుతాను. ఇదే నేను చేసే పని. చూడండి, చుట్టూతో తిప్పుకొచ్చా, మీరు గమనిస్తున్నారో లేదో, ఈ చెట్టు చుట్టూతో తిప్పుకొస్తుంటా వస్తున్నా. ఎంత కాయిందో చూడండి. వండర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత కాయిందో చూడండి. ఇదంతా అంతేనండి, వెర్రిగా 3-4 గుత్తులే. చూడండి ఎంత బాగుందో. చుట్టూ తిప్పుకొచ్చానండి ఒక వరుస. వండర్ఫుల్గా వచ్చింది చెట్టు. 4 సంవత్సరాలు. ఇదిగో మా మా రాముడు. ఇది పనులు దొరకలేదండి, మన్రేగా ఎఫెక్ట్ చాలా ఇబ్బంది. చూడండి, ఆవులే తినేస్తున్నాయి అని చెప్పి ఆవులు వెనకాలబడి మన అదేది కొంగలు ఆవులు వెనకాలబడి తిరుగుతూ ఉంటాయి ముందర. ఎందుకు? ఏదో తినేసేస్తున్నాయి అని చెప్పి వాటికి ఇదనమాట. చూడండి, ఆవులు ఉన్నాయి అక్కడే. అదిగో సాహిబాల్ ఆవు, అది చూడండి. ఓయ్ ఓయ్, జామ తింటున్నా ఓయ్, ఆ జామ తింటున్నాయి చూడు, జామ తింటున్నాయి చూడు, ఆ జామ తింటున్నాయి. అదిగో జామ తిన్నాయి బాగా కాలుకి గట్టు, మూతికి కాలుకి. అది ఆవులన్నీ ఇటు వచ్చినాయి చూడండి. ఇవన్నమాట. ఏదైనా ఈ పాడైందండి కొద్దిగా. ఈ 4 నెలల వానకి కొద్దిగా పాడైంది. చూడండి, ఓవరాల్గా పర్వాలేదు. ఈ 4 రోజులు ఇక్కడే ఉంటాము, బాగు చేసుకుని వెళ్ళిపోతామండి. జామలు పర్వాలేదు, సపోటా పర్వాలేదు, ఎర్రచందనాలు పర్వాలేదు. కానీ ఎటొచ్చి ఇదిగో ఇది ఉంది. ఇదిగో ఇది మన శ్రీగంధమే కొద్దిగా పండు మారిపోయిందండి ఆకు. ఇదనమాట. ఓకే, అంతా ఈ ఎర్రచందనం కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి, ఆవులన్నీ వెళ్ళిపోతున్నాయి మన దాంట్లోకి, 2-5 ఎకరాలకి. రండమ్మా, రండి. చూడండి, అవండి మా ఆవులు. రావాలా? అన్నీ చూడండి ఎట్లా వస్తున్నాయో. చూడండి, అయ్యో ఎట్లా వస్తున్నాయి చూడండి. సాహివాలు ఉంది, ఒంగోలు ఉంది, గిర్ర ఆవులు ఉన్నాయి 2. అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ అయ్యో ఫ్రెండ్ తీసుకున్నాను. తోళ్ళని పెట్టి 7-8 అయిపోయినాయి మొత్తానికి. ఇంకో 4 ఇచ్చేసానండి, దత్తత ఇచ్చేసాం. ఇదనమాట. ఓకే, చూడండి, ఈ కింద ఎప్పుడు తీయలేదని చెప్పి వాళ్ళ వీడియో తీస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పేరుతో సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. చేసుకుంటేనే బాగుంటుందండి. చేసుకుంటే మీకు మంచి వీడియోలు దొరుకుతాయి. చక్కగా ప్రకృతి వ్యవసాయం గురించి ఒక అవగాహన వచ్చింది మీకు. మంచి వీడియో 140-150 వీడియోలు ఉన్నాయండి, ప్రతి విషయం మీద ఉన్నాయి వీడియోలు. ఇది అన్నమాట నా తోట సమగ్రమైన స్వరూపం. చూడండి, చెట్లు బాగానే ఉన్నాయండి. ఇది మోదుగు చెట్టు, ఈ పక్కదే శ్రీగంధం చెట్టు, పక్కదే మోదుగు చెట్టు, ఆ మామిడి చెట్టుకి ఒకడ. ఇది బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా ఉరక దెబ్బ కొట్టిందండి. అది ఆ సికేచర వేలాడదీసింది శ్రీగంధం చెట్టు. ఎంత బాగుందో చూడండి, ఉంది కానీ ఉరక దెబ్బ. ఈ జామ కూడా ప్రూనింగ్ చేసుకోవాలా. ఉరక దెబ్బతో చూడండి ఎట్ట అయిపోయినాయి, అలా తెల్లపోయినాయి. ఓకేనండి, చాలా తీసానండి. ఇక ఓకే, ఇక్కడికి వచ్చి ఆపేసేస్తానండి. మీరందరూ మళ్ళా ఎప్పుడు చెప్పిన మా మాట, హార్టికల్చర్కి రండి, ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి పంటలు పండించండి. మనం తిందాము, మన పిల్లలు తిందాం, సమాజానికి కూడా మంచి ఆహారమే ఇద్దాం. ఓకేనండి, అవి ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళే బాధ తప్పిద్ది, బాగుంటుంది చక్కగా. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.